అంటే చైతన్యం ఎదగలేని వాళ్ళకి అందిస్తే దాంట్లో ఉన్న సమాచారం అర్థం కాదు, అది అపహాస్యం పాలవుతుంది. అలాగే సమాచారం అంతా కూడా డిస్టార్ట్ చేయబడుతుంది. వాళ్ళకి చైతన్యం ఎదగలేదు కాబట్టి, వాళ్ళకి సరిగ్గా అర్థం అవ్వలేదు కాబట్టి, వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు చెప్పేయడం అనేది జరుగుతుంది. మరి అలాంటి మిస్యూజ్ అవ్వకూడదు అంటే, ఆ సమాచారాన్ని అందుకునే అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే అవి తెలియచెప్పాలి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎలిజబెత్ కి చెప్తాడు. నీకు అందించబడింది కదా, నువ్వు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో, ఎవరికి అందిస్తే, ఎవరికి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుందని నీకు తెలుస్తుందో వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ షేర్ చెయ్యు. రెస్పాండ్ అవుతూ రెస్పాన్సివ్ వేలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పు. మిగిలిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుందంటే, రాబోయే భవిష్యత్తులో ఈ నాలెడ్జ్ అనేది ఈ వారియర్స్ అంటే ఎవరైతే సన్స్ ఆఫ్ లైట్ లేదా మనకు అర్థం అవ్వడానికి లైట్ వారియర్స్ కి ఉపయోగపడుతుంది. ఈ నాలెడ్జ్ ఎలా ఉపయోగపడుతుందంట, డార్క్నెస్ ని ఎలా ఆపాలి, దాన్ని ఎలా ఎండ్ చెయ్యాలి, ఏం చేస్తే పూర్తిగా తొలగించగలుస్తాము, ఇలాంటి జ్ఞానం అంతా కూడా ఆ స్క్రోల్లో ఉంటుంది. అది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో బయటకు అనేది వస్తూ లెవెంట్ అంతా అంటే ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్ మరియు సిరియా, వీటిని లెవెంట్ అంటారు. ఈ ప్రదేశాల్లో ఈ జ్ఞానం అనేది పంచబడుతూ అక్కడి నుంచి సంపూర్ణంగా డార్క్నెస్ ని ఎండ్ చేయడం అనేది జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ కి అందుకే అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే అక్కడ ఎప్పుడు కూడా యుద్ధాలు అనేవి కబాల్ సృష్టిస్తూ ఉంటారు, సన్స్ ఆఫ్ డార్క్నెస్ సృష్టిస్తూ ఉంటారు. ఎందుకు? ఈ లెవాంట్ కి అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలన్నిటికీ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ రావణ కాష్టం రగిలించి ఆ జ్ఞానాన్ని బయటికి రానివ్వకుండా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అందుకే అసలు ఈ స్క్రిప్చర్ ఉందని కానీ, స్క్రోల్స్ ఉన్నాయని కానీ, లేదు అవి ఇలా పాస్ ఆన్ అవుతున్నాయని కానీ, ఇందులో ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ థర్డ్ డైమెన్షనల్ ఫామ్ ని దాటి బియాండ్ దిస్ హయ్యర్ నాలెడ్జ్ కి వెళ్ళగలము. ఈ సృష్టి యొక్క రకరకాల చక్రాలు, విశ్వచక్రాల యొక్క క్రియేషన్ మరియు డిస్ట్రక్షన్ లాంటి వాటికి టైం యొక్క బియాండ్ టైం కి ఎదగడం అనేది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంది.